Hi, hello guys. This is Arun. Welcome back to our channel. So guys, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎగ్జాక్ట్లీగా 175 డేస్ అవుతుంది. సో 175 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ అనేది చూసుకోండి. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయి 175 డేస్ అవుతుంది. సో రిజల్ట్ అయితే చూడండి. సో సైడ్స్ కానీ లైక్ ఈ క్రౌన్ ఏరియా కానీ ఇక్కడ ఈ సైడ్స్ కానీ ఈవెన్ డోనర్ ఏరియా అంతా చాలా అంటే చాలా బాగుంది. మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ప్రాబ్లం అంటూ ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒకసారి హెయిర్ లైన్ కూడా ఇక్కడ చూసుకోండి, లైక్ హెయిర్ లైన్ అనేది. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. లిటరల్గా చెప్పాలంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఇంత తక్కువ టైంలో మనకు ఇంత మంచిగా రిజల్ట్ రావడం లిటరల్గా షాకింగ్ రిజల్టే చెప్పొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ హెయిర్ లైన్ కానీ కండిషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నా రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనకు మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే డైట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది, అలాగే మన లైఫ్ స్టైల్ కూడా. సో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి డెఫినెట్లీగా మన లైఫ్ స్టైల్ అండ్ డైట్, దాంతోపాటు ప్రాపర్గా మన మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటే డెఫినెట్లీగా మనకు రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఒకసారి నా డైట్ గురించి మాట్లాడుకుంటే, సో దానికంటే ముందు కొద్దిగా నా లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్తాను, ఎందుకంటే లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి. సో యాక్చువల్లీ నేను టోటల్గా నా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే నేను చేస్తున్న పార్ట్ టైం వర్క్ కానీ టోటల్గా నాకు టోటల్ సిస్టంలోనే ఉంటుందన్నమాట. సిస్టమ్ ఆర్ మొబైల్, ఈ రెండు నుంచే నేను మేనేజ్ చేస్తాను. మ్యాక్సిమం 24 అవర్స్లో నేను ఎక్కువగా గడిపేది సిస్టమ్ అండ్ మొబైల్ త్రూ, వీటి నుంచే నేను ఎక్కువగా గడుపుతూ ఉంటాను. సో ఇక్కడ వీటి నుంచి మనకు లైక్ చాలా స్ట్రెస్ ఫీలింగ్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది, అలాగే హెవీ ప్రెషర్ కూడా ఉంటుంది, లైక్ వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో అలాగన్నమాట. అయినా కానీ నేను వీటిని మేనేజ్ చేసుకుంటూ లైక్ మూవ్ ఆన్ అయితే అవుతున్నాను. అలాగే లైక్ నేను పడుకునే టైం కూడా ఎగ్జాక్ట్లీ 6 అవర్స్ 7 అవర్స్ మాత్రమే పడుకుంటాను. సో నా డే మొత్తంలో నైట్ 12కి పడుకుంటాను ఒక్కొక్కసారి, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ 6:30 7:30 ఆ టైంకి లెగుస్తాను అనమాట. సో అయినా కానీ నేను లైక్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను. సో దానివల్ల రిజల్ట్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, ప్రాబ్లం అనేది లేదు. సో ఎర్లీ మార్నింగ్ నేను లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఏదైనా జ్యూస్ తీసుకుంటాను. డెఫినెట్లీ జ్యూస్ అంటే వాటర్ మిలన్ జ్యూస్ కావచ్చు, లేకపోతే బనానా మిల్క్ షేక్ కావచ్చు, లేకపోతే కోకోనట్ వాటర్. మ్యాక్సిమం ఎక్కువగా కోకోనట్ వాటరు అండ్ ఈ బనానా మిల్క్ షేక్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నానబెట్టినవి, లైక్ ఆల్మండ్స్ కానీ లేకపోతే క్యాషూ కానీ లేకపోతే పీనట్స్ ఉంటాయి కదా, పీనట్స్, తర్వాత లైక్ వాల్నట్స్. సో ఇవి ఉంటాయి కదా. సో వీటిని నేను ఎక్కువగా లైక్ నానబెట్టినవి వీటిని తీసుకుంటాను ఆఫ్టర్ ఈ జ్యూస్ తాగిన తర్వాత 9:30 10కి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను. సో ఇది మార్నింగ్ నా రొటీన్ అనమాట. అండ్ వర్కౌట్ విషయానికి వస్తే నేను వర్కౌట్ అయితే ఏం చేయను, ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఏం చేయట్లేదు. యాక్చువల్లీ కొన్ని డేస్ బ్యాక్ చేశాను, బట్ కొన్ని లైక్ అనివార్య కారణాల వల్ల వదిలేసుకోవాల్సి వచ్చింది. లైక్ జిమ్కి వెళ్ళి మళ్ళీ స్టాప్ చేశాను. బట్ తర్వాత నేను లైక్ వర్కౌట్లో అంటే నార్మల్ వర్కౌట్, ఇప్పుడు నార్మల్ జాగింగ్ ఇవే ఉంటుంది, బట్ హెవీ వర్కౌట్ అయితే నేను ఏదైతే చెయ్యను. బట్ ఏదైతే మార్నింగ్ జ్యూస్ ఉంటుందో అది రెగ్యులర్ తీసుకుంటాను డెఫినెట్లీగా. లైక్ జ్యూస్ కానీ, వాటర్ మిలాన్ జ్యూస్ కానీ, లేకపోతే లైక్ కోకోనట్ వాటర్ కానీ, ఇవి డెఫినెట్లీగా నేను రెగ్యులర్గా తీసుకుంటాను. అలాగే రెగ్యులర్గా లైక్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నానబెట్టినవి, ఇవి రోజు నేను తీసుకుంటాను. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే లైక్ టిఫిన్స్లో మార్నింగ్ ఇడ్లీ కానీ, దోశ కానీ, లైక్ పూరీలు కానీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటాను. బట్ ఈ పూరి ఇవి ఇడ్లీ అనేవి చాలా లిమిట్గా, చాలా తక్కువ తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ మనం లంచ్ విషయానికి వస్తే లంచ్లో వచ్చేసి రైస్ అనేది డెఫినెట్లీగా తింటాను. సో తర్వాత దాంతోపాటు లైక్ ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ కానీ, దాల్ కానీ, లైక్ ఈ కర్రీస్ ఉంటాయి కదా, ఏదైనా వెజిటేబుల్ కర్రీ అనేది డెఫినెట్లీగా తింటాను. అలాగే ఒకటి బాయిల్డ్ ఎగ్ కూడా ఆఫ్టర్నూన్ తీసుకుంటాను నేను. సో బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మనకు ప్రోటీన్స్ అవి అందుతాయి కాబట్టి ఆఫ్టర్నూన్ డెఫినెట్లీగా ఒక బాయిల్డ్ ఎగ్ ప్లస్ మీల్స్ ఉంటుంది కదా, రైస్, దాల్, వెజిటేబుల్ కర్రీస్, పప్పు, సాంబార్ ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆఫ్టర్నూన్ అయితే తీసుకుంటాను. తర్వాత ఈవినింగ్ విషయానికి వస్తే ఈవినింగ్ మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నానబెట్టినవి, వీటిని నేను మళ్ళీ తీసుకుంటాను. అలాగే లైక్ దాంతోపాటు లైక్ ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ యాపిల్ కానీ, బనానా కానీ, ఇవి నార్మల్గా తీసేసుకుంటాను. లైక్
లేకపోతే దానిమ్మ పండ్లు, అలాగే లైక్ ద్రాక్ష ఉంటాయి కదా, యాపిల్స్, ద్రాక్ష, ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్లో తీసుకుంటాను. అలాగే లైక్ ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా నానబెట్టినవి అన్నీ తినేస్తాను. డ్రై ఫ్రూట్స్లో నేను ఎక్కువగా తీసుకునేది ఆల్మండ్, క్యాష్యూ, వాల్నట్స్, వీటిని నేను రెగ్యులర్గా తీసుకుంటాను. అలాగే హనీ కూడా మిక్స్ చేస్తాను, లైక్ మిల్క్ షేక్ ఉంటే అందులో హనీ కూడా మిక్స్ చేస్తాను. సో ఇది ఈవినింగ్ స్నాక్స్లో. అండ్ నేను టీ, కాఫీ, మిల్క్ ఎప్పుడో ఒకసారి తాగుతాను, బట్ టీ, కాఫీ వీటి జోలికే పోను, నాకు అస్సలు అలవాట్లేదు. సో ఇవైతే అస్సలు తీసుకోను. అలాగే నెక్స్ట్ డిన్నర్ విషయానికి వస్తే, డిన్నర్లో వచ్చేసి దాల్ ఉంటుంది, రైస్ ఉంటుంది, అలాగే ఒక చపాతీ ఆర్ పుల్కా ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి నైట్ డిన్నర్లో ఉంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటాను ఒక్కొక్కసారి. అలాగే 2 డేస్కి ఒకసారి నేను నాన్ వెజ్ డెఫినెట్లీగా తీసుకుంటాను. లైక్ ఏదైనా కానీ ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇవి మూడిట్లో ఏదో ఒకటి డెఫినెట్లీగా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి తినేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీక్ అయితే డైలీ కూడా ఉంటుంది. సో అలాగా. బట్ నాన్ వెజ్ అనేది డెఫినెట్లీగా తీసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్లో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా అందుతుంది. సో అది తీసుకుంటాను. అలాగే జంక్ ఫుడ్ జోలికి మ్యాక్సిమం అస్సలు వెళ్ళను. లైక్ ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకపోతే బర్గర్స్ కానీ, లేకపోతే ఈ చిప్స్ ఉంటాయి కదా, వీటి జోలికి అయితే అస్సలు వెళ్ళను. ఎప్పుడో ఒకసారి తింటాను, బట్ ఈ మ్యాక్సిమం అయితే తినను. ఎప్పుడైనా లైక్ అసలు ఏది లేదు అనుకున్నప్పుడు మాత్రమే బర్గర్స్ కానీ, ఈ పాప్కార్న్, చిప్స్ అవి ఇవి తినాల్సి ఉంటుంది. బట్ వీటి జోలికి మ్యాక్సిమం వెళ్ళను, ఎప్పుడో ఒకసారి అయితే తింటాను. సో ఇది యాక్చువల్లీగా రెగ్యులర్గా నేను తీసుకునే డైటు. ఇది నార్మల్గానే ఉంటుంది. బట్ నేను ఏది తీసుకుంటున్నానో, లైక్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఏదైతే ఫాలో అవుతున్నానో ఫస్ట్ స్టార్టింగ్, అది రెగ్యులర్గా ఫాలో అవ్వకుంటూ వస్తున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి అయితే ఏంటి, లైక్ ఫ్రూట్స్ అయితే ఏంటి, తర్వాత లైక్ ప్రాపర్గా ఫుడ్ ఏదైతే ఉందో క్వాలిటీ ఫుడ్ అనేది తీసుకుంటాను అన్నమాట. సో ఇది నేను తీసుకునేది. దాంతోపాటు మెడిసిన్స్ ఉన్నాయి కదా, మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నాను. లైక్ బయోటిన్ ట్యాబ్లెట్ అండ్ మినాక్సిడిల్ ఉంది కదా, ఇవి రెగ్యులర్గా టైం టు టైం తీసేసుకుంటాను వీటికి అయితే. తర్వాత ఫినాస్టైడ్ నేను బంద్ చేశాను, చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ 2 months దాటిపోయింది. సో ఫినాస్టైడ్ అయితే ఏం లేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ నాది 5 months అవుతుంది. ఇప్పటికీ నాకు 2 PRPs అయినాయి. సో PRPs కూడా టైంకి చేస్తున్నాను. సో ప్రాబ్లం అనేది లేదు. సో మీరు కూడా ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డెఫినెట్లీగా డైట్ అనేది మీరు ఒకటి అనుకోండి. ఆ డైట్ని మీరు రెగ్యులర్గా ఒక 6 months వరకు నాన్ స్టాప్గా కంటిన్యూ చేయండి. లైక్ ఏదైనా కావచ్చు, లైక్ ఫ్రూట్స్ తీసుకునేది కావచ్చు, లేకపోతే మార్నింగ్ లైక్ మిల్క్ షేక్స్ కావచ్చు, లేకపోతే మార్నింగ్ ఈ కోకోనట్ వాటర్స్ కావచ్చు. వీటికి మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్, అది మీరు కంటిన్యూ చేయండి ఒక 6 months డెఫినెట్లీగా. అండ్ క్వాలిటీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టైంకి నిద్రపోయి, టైంకి తిని, టైంకి మీ వర్క్ మీరు చేసేసుకుంటూ వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో స్పెషల్గా వేరే డైట్ అంటూ ఏం ఉండదు. బట్ జంక్ ఫుడ్కి మనము దూరం ఉండాలి. లైక్ ఏదైనా కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఈ బర్గర్స్ కావచ్చు, లేకపోతే ఉంటాయి కదా చిప్స్ అవి ఇవి, సో KFCవి, ఏదున్నా వీటికి కొద్దిగా దూరం ఉండడం చాలా మంచిది. అండ్ నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి నాన్ వెజ్ తీసేసుకోండి, మనకు మంచిగా ప్రోటీన్స్ అందుతాయి. అండ్ హెవీ మసాలాస్ ఏమైనా ఉంటే మసాలాసెస్ని అన్నిటిని నేను స్కిప్ చేసేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు దోశ తిన్నా కానీ మసాలా దోశ అస్సలు తినను. నార్మల్ ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఈ దోశ తీసుకుంటాను. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అయితే యాడ్ చేసుకోను. సో దోశలో కానీ ఈవెన్ ఆయిల్ ఫుడ్ ఏది ఉన్నా కానీ వాటిని మ్యాక్సిమం స్కిప్ చేస్తాను. సో అలాగా మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ కూడా బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో. సో ఇది అన్నమాట. సో బేసిక్, ఇంకా డీప్గా అంటూ ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. బట్ ఏదైతే తీసుకుంటుందో అది క్వాలిటీగా ఉంటుంది. సో అది అన్నమాట. సో అందుకే కొద్దిగా మనకు తక్కువ టైంలో ఎక్కువగా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇలాగ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఉండే డైటే, ఇంకా ఎక్కువగా ఏం లేదు. బట్ దాంతోపాటు లైక్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి రెగ్యులర్ లైఫ్లో. అండ్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. అండ్ దాంతోపాటు టైంకి తిని టైంకి పడుకోవాలి, అంతే, ఇంకేం చేసేది లేదు. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.